ఒక సుదూరమైన ద్వీపంలో ఒక భయంకరమైన రహస్యం దాగి ఉంది. అక్కడ మనుషుల ప్రాణానికి ఒక్కటే విలువ, అది రక్తం. ఈరోజు మనం మాట్లాడుకునేది నెట్ఫ్లిక్స్ లో 2018లో వచ్చిన అపోస్తల్ మూవీ గురించి. ఇది సాధారణ హర్రర్ మూవీ కాదు. ఇది మిస్టరీ, రక్తం, త్యాగం, శక్తి కోసం మానవాళి చేసే పాపాల ప్రయాణం. టుడే నాకు కొంచెం కోల్డ్ ఉంది, సో వాయిస్ గురించి ఏమనుకోవద్దు. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. అది 1905వ సంవత్సరం లండన్. థామస్ రిచార్డన్స్ అనే ఒక వ్యక్తి ఒక నౌకలో ఎక్కి ప్రమాదకరమైన ద్వీపానికి వెళ్తున్నాడు. ఆయన యొక్క జెన్నిఫర్ను ఎవరో కల్ట్ అనే గుంపు కిడ్నాప్ చేసి రహస్యంగా తీసుకెళ్లారు. ఆమెను విడిపించేందుకు వచ్చిన థామస్ తన గుర్తింపును దాచేసి ఆ ద్వీపంలోకి ఎంటర్ అవుతాడు. ఇప్పుడు ఆ ద్వీపం ఎలా ఉందంటే మట్టి రోడ్లు, పాత ఇల్లు, ప్రజలందరూ కూడా ఒకే రకమైన దుస్తులు ధరించున్నారు. అలాగే ఈయన ఆ ద్వీపంలోకి వెళ్ళిన తర్వాత రహస్యంగా ఒక వ్యక్తి ప్రసంగం విన్నాడు. అతడు పేరు మాల్కమ్. ఇతనే ఈ కల్ట్ లీడర్. అతని మాటలలో ఒక వింత శక్తి ఉంది. ఈ కల్ట్కి ఒక దేవత ఉన్నారని అందరూ నమ్ముతారు. అయితే ఆ ద్వీపంలో ఏదో తప్పు జరుగుతుంది అన్న అనుమానం థామస్కి వస్తుంది. ఇక డే అండ్ నైట్ అక్కడ ఏం జరుగుతుంది, తన సిస్టర్ ఎక్కడుంది అని వెతకడం స్టార్ట్ చేస్తాడు. అలాగే మాల్కమ్ కూతురుని కూడా తను పరిచయం చేసుకుంటాడు. ఇంకా ప్రతి రాత్రి గ్రామస్తులు తమ రక్తాన్ని బాటిల్లో నింపి తలుపు బయట ఉంచాలంట. ఈ రక్తాన్ని దేవతకు బలిగా ఇస్తారు. ద్వీపంలో ఉన్న పంటలు పండటానికి, జంతువులు బ్రతకడానికి ఈ బలి తప్పనిసరి అని కల్ట్ చెప్తుంది. ఆ ద్వీపంలో తన అక్కను వెతుకుతూ ఉన్నప్పుడు థామస్ ఒక రాత్రి రహస్యంగా ఒక వ్యక్తిని అనుసరిస్తాడు. ఒక పాత గదిలో మానవ శరీరాలు ముక్కలు చేసి రక్తం సేకరిస్తున్న దృశ్యం చూస్తాడు. అంతే, ఈ క్షణంలోనే అతనికి ఈ కల్టులో ఏదో భయంకరమైన సత్యం దాగి ఉందని అర్థమవుతుంది. ఇక థామస్ ఇంకొక సన్నివేశంలో ఒక రహస్య మార్గంలోనికి వెళ్తాడు. అక్కడ ఒక చెట్లతో కట్టిన బంధనాల్లో ఉన్న వృద్ధురాలుగా కనిపించే దేవతను చూస్తాడు. ఆమెను హెర్ అని పిలుస్తారు. ఆమెను కల్ట్ లీడర్స్ బంధించి బలవంతంగా పంటలు పండించడానికి వాడుతున్నారు. సో గ్రామస్తుల రక్తంతోనే ఆమె బతుకుతుంది. ఈ దృశ్యం చాలా భయంకరం. ఆమె సౌండ్ కూడా ఏదో విధంగా కొంచెం గదిలో రక్తపు వాసన, దెయ్యంలాగా కనిపించే ఆమెలోని బాధ మనం చూస్తేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఒకరోజు మాల్కమ్ అండ్ క్వీన్ ఇద్దరు కూడా అడవిలోకి వెళ్తున్నప్పుడు అక్కడ ముసుగేసుకున్న ఒక వ్యక్తిని చూశారు. ఆమె ఎవరు అని దగ్గరికి వెళ్తే ఆమె ఒక దేవత. వెంటనే వీళ్ళిద్దరూ కూడా చాలా దారుణంగా ఆలోచించి ఆమెను ఆ ద్వీపంలోనికి, అంటే వారి ద్వీపంలోనికి లాక్కుని వెళ్లారు. అక్కడ ఆమెను బంధించి బలవంతంగా మనుషుల రక్తాన్ని తాగించారు. అది తాగిన వెంటనే అక్కడున్న మొత్తం కూడా మోడిబారిన ప్రదేశం అంతా కూడా మొక్కలు వచ్చాయి. అంటే పంటలు పండించడానికి ఈమెను బలవంతంగా అక్కడ ఉంచారు. అసలు మాల్కమ్ కల్ట్ లీడర్ అయిన క్వీన్ అనే వ్యక్తి అసలు దుర్మార్గుడు. క్వీన్ మాల్కమ్ ని చంపేసి ద్వీపాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఇక థామస్, తన అక్క జెన్నిఫర్, ఆండ్రియా అనే మాల్కమ్ కుమార్తె ఈ ముగ్గురు పారిపోవాలని ట్రై చేస్తారు. కానీ క్వీన్ వారిని పట్టుకుంటాడు. ఒక భయంకరమైన సీన్ లో థామస్ ను ఒక భయంకరమైన డ్రిల్ మిషన్ తో కొడతారు. అతని రక్తంతో కప్పబడిపోతుంది మొత్తం. ఇది సినిమాకి అత్యంత క్రూరమైన టార్చర్ సీన్. అంటే ఇతను ఎలా దొరుకుతాడంటే, ఒక రహస్య వ్యక్తిని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు కదా, దేవత దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు. అతను కూడా బ్లడ్ తో ఉంటాడు. అతనికి థామస్ కి మధ్య భీకరమైన ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లోనే అతన్ని చాలా టార్చర్ చేస్తారు. కానీ లాస్ట్ కి థామస్ గెలుస్తాడు. ఈ ఫైట్ జరిగిన తర్వాత థామస్ హెర్ దగ్గరికి వెళ్తాడు. ఆమె తనను విడిపించమని వేడుకుంటుంది. నేను చాలా బాధపడ్డాను, నన్ను విడుదల చేయన బిడ్డ అని ఆమె కన్నీళ్లు కారుస్తుంది. థామస్ ఫస్ట్ అయితే నైఫ్తో తన దగ్గరికి వెళ్తాడు. కానీ ఆమె తనకు అన్నీ చూపిస్తుంది. పాస్ట్లో జరిగిన విషయాలన్నీ చూపిస్తుంది. థామస్ ఆమెను హత్తుకుంటాడు. తర్వాత ఆమెను అక్కడ ఉన్న మంటలు పెట్టి చంపేస్తాడు. ఆమె మరణంతో ద్వీపంలో ఉన్న భయంకరమైన శక్తి కూలిపోతుంది. అదే టైంలో అక్కడి మంటలు ద్వీపం మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి ద్వీపం మొత్తం కూడా కాలిపోతూ ఉంటుంది. ఇంకా లాస్ట్లో క్వీన్తో చివరి యుద్ధం జరుగుతుంది. థామస్ ఇద్దరి మధ్య చాలా భీకరమైన పోట్లాట, ఫైటింగ్ జరుగుతుంది. బట్ థామస్ అండ్ ఆండ్రియా ఇద్దరు కలిపి అతడిని చంపేస్తారు. ఈ టైంలోనే థామస్కి కూడా గాయాలవుతాయి, తీవ్రమైన గాయాలవుతాయి. సగం దూరం వెళ్ళాక థామస్ చాలా గాయాలతో కింద పడిపోతాడు. ఇంకా జెన్నిఫర్, ఆండ్రియా నౌకలో ద్వీపం నుండి తప్పించుకుంటారు. కానీ థామస్ అక్కడే ఉండిపోతాడు. అతని రక్తం నేలపై పడినప్పుడు ద్వీపంలోని మొక్కలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇదే టైంలో కల్ట్ లీడర్ మాల్కమ్ కూడా అక్కడికి వస్తాడు. అతను కూడా ఈ దృశ్యం చూస్తాడు. థామస్ ముఖంలో ఒక ప్రశాంతత కనిపిస్తుంది. ఆ క్షణంలోనే అతను కొత్త రక్షకుడిగా మారుతాడు. ఆ ద్వీపం ఇప్పుడు అతని ఆత్మతో బతుకుతుంది.
ఇంకా అపోస్తల్ సినిమా ఒక సాధారణ హర్రర్ కాదు. ఇది మానవ స్వార్థం, భయం, విశ్వాసం పేరుతో చేసిన దారుణాలపై లోతైన కథ. స్లో పేస్డ్ అయిన ప్రతి సన్నివేశం టెన్షన్తో నింపి ఉంటుంది. డైరెక్టర్ గొరైత్ భయంకరమైన విజువల్ తో పాటు మానసిక భయం కూడా అద్భుతంగా చూపించాడు. సో ఈ మూవీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.